వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అల్టిమేట్ టార్గెట్ ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు తెలంగాణ. బెంగాల్ తర్వాత ఇక నైజాం అధికారం దక్కించుకోవడమే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పదవి ఏదైనా, ఏ జాతి నేత పర్యటన అయినా తెలంగాణనే ఫస్ట్ ప్రయారిటీ. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక నాయకుడికి కూడా చోటు కల్పించలేదు. పైగా మొన్నటి వరకు నేషనల్ కమిటీలో కీలకంగా ఉన్న ముగ్గురు తెలంగాణ నేతలకు ఉద్వాసన పలికారు. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని విశ్లేషిస్తున్నారు. జాతీయ కార్యవర్గాల్లో పదవులు దక్కకపోవడమే తెలంగాణ ఎంపీల కేబినెట్ ఆశలను అమాంతం పెంచేసిందా? త్వరలో జరగబోయే మోదీ మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు భారీ బెర్తులు దక్కనున్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు మంచి గుర్తింపు ఉండేది. బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. కె లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ కొత్త టీం వచ్చేసరికి ఈ ముగ్గురికి చోటు దక్కలేదు. దీనిపై రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, తెలంగాణలో పార్టీ విస్తరణకు ఆశించిన స్థాయిలో రోడ్ మ్యాప్ రెడీ చేయకపోవడంపై అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న గుసగుసలు. అయితే అంతకంటే బలమైన రెండో చర్చ కేంద్ర కేబినెట్ విస్తరణ మరియు రాష్ట్ర నాయకత్వ మార్పు. జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి డీకే అరుణను తప్పించి ఆ పోస్టును ఆంధ్రప్రదేశ్ కు చెందిన దగ్గుపాటి పురంధేశ్వరికి అప్పగించారు. దీని అర్థం ఏంటి? రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీ నుంచి కొత్తగా ఎవరికి కేంద్ర మంత్రి పదవి దక్కిందనే స్పష్టమైన సంకేతాన్ని పార్టీ ఇచ్చేసింది. పురంధేశ్వరికి పార్టీ పదవి ఇచ్చి తెలంగాణలో డీకే అరుణను పార్టీ బాధ్యతల నుంచి ఫ్రీ చేయడం వెనుక ఆమెను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనే ప్రధాన కారణమని ఢిల్లీ వర్గాల సమాచారం. మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును కంటిన్యూ చేయకపోవడం వెనుక కూడా లోతైన ప్లాన్ ఉందంటున్నారు. తెలంగాణలో క్యాడర్ ను ఉరకలెత్తించడంలో సక్సెస్ అయిన బండి సంజయ్ కు తిరిగి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బండి సంజయ్ ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి రిలీవ్ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా పంపితే ఆ ఖాళీ అయ్యే కేంద్ర మంత్రి పదవిని బీసీ కోటాలో సీనియర్ నేత ఈటెల రాజేందర్ లేదా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో భర్తీ చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. జాతీయ కార్యవర్గంలో తమ పేర్లు లేకపోవడంతో తొలుత కాస్త డీలా పడ్డ తెలంగాణ నేతలు ఇప్పుడు అసలు లాజిక్ అర్థం చేసుకుని ఫుల్ యాక్టివ్ అయిపోయారు. పార్టీ పదవి దక్కాలంటే కేబినెట్ ఆశలు సజీవంగా ఉన్నట్లే అన్న భావనతో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో లాబియింగ్ ను మరింత ముమ్మరం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణపై సీరియస్ ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రివర్గ విస్తరణ ద్వారా రాష్ట్రానికి మరో బెర్తు ఇచ్చి ఇటు బలమైన నేతలకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకాలని భావిస్తోంది. చూసారుగా, బయటికి శూన్యంగా కనిపిస్తున్న ఈ జాబితా వెనుక రాబోయే తెలంగాణ ఎన్నికల కోసం వేసిన ఒక భారీ మిలిటరీ లెవెల్ పొలిటికల్ ఆపరేషన్ దాగుంది. మరి డీకే అరుణకు కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కుతుందా? బండి సంజయ్ మళ్లీ స్టేట్ చీఫ్ అవుతారా? ఈటల అరవిందులలో కేంద్రంలో చక్రం తిప్పేది ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ చేయబోయే ఆ మెగా కేబినెట్ విస్తరణలో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.